కుటుంబంలో ఉన్న అప్పులు పూర్తిగా తొలగిపోవాలంటే, పూర్తిగా అప్పులు తీర్చబడాలంటే, కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవ్వాలంటే ఆయనకి స్థలం కావాలి. స్థలం ఇవ్వండి, ఇచ్చి చూడండి. ప్రభుకు స్థలం ఇవ్వండి. దుఃఖము సంతోషంగా మారాలంటే, నిందించబడుతున్న వ్యక్తి ఘనపరచబడే స్థానానికి రావాలంటే, నిరుత్సాహంతో ఉన్నవారు ఆనందించి గంతులు ఇయ్యాలంటే ప్రభు ఏమడిగారు? డబ్బు అడగల, బంగారం అడగల, వెండి అడగట్లా. ఏమడిగారు? స్థలము ఇవ్వండి, మీరు నాకు స్థలం ఇవ్వండి. దుఃఖముతో ఉన్నవారులారా స్థలం ఇవ్వండి, ఇబ్బందులతో ఉన్నవారులారా స్థలం ఇవ్వండి, అప్పులతో ఉన్నవారులారా స్థలం ఇవ్వండి. ఎన్నిటికో మీరు స్థలాలు ఇచ్చారు, ఎన్నెన్నో కోరికలకు స్థలాలు ఇచ్చారు. ఈ లోకములో ఉన్న ఎన్నో నక్కలకి, ఆకాశ పక్షుల్లాంటి చెడ్డ వాటిని తెచ్చిపెట్టుకునే వాటికి మీరు స్థలం ఇచ్చారు. కానీ మనిషి కుమారుడనే పరిశుద్ధుడికి మీరు స్థలం ఇవ్వండి. యేసు ప్రభుకి స్థలం ఇవ్వండి. ఆ యేసు ప్రభుకి స్థలం ఇస్తే చాలు, మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషమవుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి స్థలం ఇవ్వండి. దుఃఖము సంతోషంగా మారాలనే విశ్వాసం మీకుందా? దుఃఖము, మేమందరం దుఃఖముతో ఉన్నామండి, సంతోషంగా మారాలనే విశ్వాసం ఉందా? మా పిల్లలకు చదువులు రావటం లేదండి, చదువు కావాలనే విశ్వాసం ఉందా? ప్రభుకి స్థలం ఇవ్వండి. మా పిల్లలకి వివాహం కావట్లేదని చెప్పే సమస్య ఉందా? ప్రభునందు విశ్వాసం ఉంచారా? అయితే ప్రభువుకి స్థలం ఇవ్వండి. మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదనే సమస్య ఉందా? విశ్వాసంతో నింపబడి ప్రభుకి స్థలం ఇవ్వండి, ప్రభుకు స్థలం ఇవ్వండి. దుఃఖమును ఆయన సంతోషంగా మార్చగల దేవునికి స్థలం ఇవ్వండి. అప్పులతో కుమిలిపోతున్నారా? ఏమైపోవాలో తెలియని పరిస్థితి వచ్చిందా? ఆ ప్రభుకి స్థలం ఇవ్వండి. చింతించి మీరు మూరుడు ఎక్కువ చేసుకోలేరు. మీ చింత యావత్తును నా మీద వెయ్యండి. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. మరణపు నీడలో నిలిసిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాసి కిరిచెనురారా. ఆవిరి వంటిది నీ జీవితము, అంతలో కనబడి మాయమగునా. ఆవిరి వంటిది నీ జీవితము, అంతలో కనబడి మాయమగునా. శాశ్వతమైనది ఏదియు లేదు, శాశ్వతమైనది ఏదియు లేదు. యేసుని చేరుమురా, యేసుని చేరుమురా, యేసుని చేరుమురా, యేసుని చేరుమురా. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని యేసుని చేరవా. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం. బాంధవ్యములిల తెగిపోగునుగా, బాంధవ్యములిల తెగిపోగునుగా.
దేవుని బిడ్డలారా, స్థలం ఇయ్యి. మీ ఇల్లు దుఃఖంతో ఉందా? స్థలం ఇమ్మన్నారు ప్రభువారు. ఏమిమ్మన్లా? డబ్బు ఇమ్మన్లా. ఏమన్నారు? దుఃఖపడుతున్న వారులారా స్థలం ఇయ్యండి. కుటుంబంలో ఐక్యతను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారులారా స్థలం ఇయ్యండి. సంసారంలో సంతోషం లేని వారులారా స్థలం ఇయ్యండి. మోసపోయి జీరో అయిపోయిన వారులారా, ఇతరుల చేత మోసపోయి జీవితంలో కుటుంబ పరంగా జీరో అయిపోయిన వారులారా స్థలం ఇయ్యండి. మీ లోటును నేను రెండొంతలుగా నింపేస్తా. స్థలం ఇయ్యమన్నారు దేవుడు. స్థలం ఇయ్యండి. కొంతమంది అసలు ఎన్నిటికో స్థలం ఇచ్చారు, కానీ ప్రభుకి స్థలం ఇలా. స్థలం ఇయ్యనందున, రహస్యమందు చూచుచున్న దేవుడు ఆయనకి స్థలం ఇయ్యనందున ఆయన బయటే ఉన్నారు. హృదయమన్నెడ్డు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమన్నెడ్డు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచో తాటుచుండు సకల విధములను. సదయుడగుచో తాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. నచుచున్నా ఇప్పుడే మిమ్ములను, నాత దెంత దయచో పిలుచుచున్నా ఇప్పుడే మిమ్ములను. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు. బ్రతుకు శాశ్వతంబుగాదు పరికించి చూడా. బ్రతుకు శాశ్వతంబుగాదు పరికించి చూడా. గాన బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి. గాన బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి. చాలు ప్రియులారా, స్థలం ఇయ్యవయ్యా, నీకేం కావాలో అది నేను చేస్తా. ప్రభు అడుగుతున్నారు, స్థలమి. మీ ఇల్లు దుఃఖం అనే శబ్దములతో నిండిపోయిందా? మీ ఇంటిలో ఈరోజు దుఃఖంతో ఉన్నారా? అధికారి, మీరిద్దరు భార్య భర్తలు ఇద్దరు దుఃఖంతో ఉన్నారా? స్థలం ఇయ్యండి. మీరు స్థలం ఇస్తే చాలు, మీ ఇంటిలో దుఃఖము మాయమైపోద్ది. స్థలం ఇయ్యమన్నారు ప్రభువారు. స్థలం ఇయ్యండి. మీరు స్థలం ఇస్తే చాలు. మీ పిల్లల హృదయాల్లో స్థలం ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి. మీ హృదయాల్లో మొదట స్థలం వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. నీ సమస్యలు ఇట్టే ఒక దెబ్బకి ఏమవుతాయి? మాయమైపోతాయి. స్థలం ఇవ్వాలి, స్థలం కావాలి. ప్రభు ఏం కోరుతున్నారు? మీ హృదయములలో నాకు స్థలమియ్యి. నీ నీరసం మాయమైపోవాలంటే స్థలమియ్యి. నీ జబ్బు మాయమైపోవాలంటే స్థలమియ్యి. నీ కుటుంబంలో పట్టి పీడిస్తున్న సమస్యలు అవన్నీ కూడా, ఇరుకులు, ఇబ్బందులు, కలవరాలన్నీ మాయమైపోవాలంటే స్థలమియ్యి. బుద్ధిహీనుల అంతరంగములో కోపమట సుఖ నివాసం చేస్తుంది. ఎందుకంటే కోపానికి నివాసం ఉంది. కోపానికి నివాసం ఉంది, కానీ ప్రభుకి ఏం లేదు? స్థలం లేదు. స్థలం ఇయ్యండి. ప్రతి ఒక్కరికి ప్రభు కోరేది అదే, స్థలం ఇయ్యవయ్యా, స్థలం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? స్థలం ఇచ్చినప్పుడు
ప్రభుకి స్థలం ఇచ్చినప్పుడు ఆయన ఏదో మనల్ని ఏదో విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునిలో సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా వెళ్ళేదా, పరమున చేరగా వెళ్ళేదా, ఆనుకు వలెదా సాగేదా సన్నితో జీవిత. చాలు. అన్నం తినమ్మా అని తల్లి చెప్తున్నారు. అమ్మాయి ఏమంటుంది? అంటుంది. ఏమైందమ్మా ఇదివరకు చెప్పకుండానే తిన్నావు అంటే, నా హృదయంలో ఒక వ్యక్తికి ఏం చేశాను? స్థలం ఇచ్చాను. అందుకని మీరు పెట్టే అన్నము, మీరు తినమని చెప్పే అన్నము నాకంత రుచిగా అనిపించట్లా. మీ పిలుపు, మీ మాట నాకంతగా వినబట్లా. ఎందుకంటే నేను ఒక వ్యక్తికి నా హృదయంలో స్థలం ఇచ్చా, ఒక అమ్మాయికి నా హృదయంలో స్థలం ఇచ్చా. అప్పుడు నుంచి నా ఇంట్లో ఉరుములు మెరుపులే ఉన్నాయి. ఎవరికి నిలబడి సమాధానం చెప్పే మనసు నాకు లేదు. ఎందుకంటే అమ్మాయికి స్థలం ఇచ్చా, అబ్బాయికి స్థలం ఇచ్చేసా. ఏంటమ్మా ఈ మధ్య మాటి మాటికి ఏంటో టూర్ అని వెళ్ళిపోతున్నావు? నేను ఒక అబ్బాయికి ఏం చేశాను? స్థలం ఇచ్చా. అతను పలాను స్థలమునకు రమ్మని నాకు మెసేజ్ పెట్టాడు, అందుకని స్థలం ఇచ్చా. ఎంతమంది వాళ్ళ హృదయాల్లోని స్థలం ఇచ్చారు. అందుకని నీ హృదయములో ఏమున్నది అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు? నీ హృదయంలో ఏముంది? దేనికి స్థలం ఇచ్చావు? మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుంటారో దానికే ఏమవుతారు? మీరు దాసులవుతారు. దేనికి స్థలం ఇచ్చావు? ఏ అమ్మాయికి స్థలం ఇచ్చావు? ఏ అబ్బాయికి స్థలం ఇచ్చావు? లేదండి మా పక్క ఇంటి అబ్బాయి కొంచెం బాగానే ఉంటాడు, ఏదన్నా తెమ్మంటే తెస్తాడు, అందుకని అతనికి ఏం చేశాను? స్థలం ఇచ్చాను. నువ్వు ఎవరికి స్థలం ఇచ్చావో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం ఏం చెప్తుంది? ఎవరికి స్థలం ఇచ్చావో వాళ్ళు ఏం చేస్తారు? మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు. చూసారా? ఎప్పుడైతే స్థలం ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారు? పేరు ప్రఖ్యాతులను చెరిపేస్తారు, చదువులను చెరిపేస్తారు, లైఫ్ని చెరిపేస్తారు, జీవితాన్ని చెరిపేస్తారు, ఆయుష్ కాలాన్ని చెరిపేస్తారు, కోపం వస్తే నేలకేసి కొట్టేస్తారు. దేనికి స్థలం ఇచ్చావు? ప్రియులారా, దేనికి స్థలం ఇచ్చావు? నీ హృదయంలో ఎవరికి స్థలం ఉంది? నీ హృదయంలో స్థలం ఎవరికి ఉంది? వివాహం అయింది కదా, ఇంకా ఏంటి ఫోన్లు ఇన్ని గంటల తరబడి మాట్లాడుతున్నావు? లేదు, నేను ఒక వ్యక్తికి ఏం చేశాను? స్థలం ఇచ్చాను. అతనితో ఏం చేస్తున్నా? మాట్లాడుతున్నా. ఏ అబ్బాయి వివాహం అయింది కదా, ఏంటి ఇంకా గంటల తరబడి రాత్రింపగుళ్ళు ఫోన్ చెవిలోనే ఉంటుంది? నేను ఒక అమ్మాయికి స్థలం ఇచ్చా. ఎందుకంటే నా వివాహం అయింది కదా, ఇంకేంటి? లేదు, ఆ అమ్మాయి ఈ వివాహం కాకముందే ఆ అమ్మాయికి ఏం చేశా? స్థలం ఇచ్చా. నీ హృదయములో ఎవరికి స్థలం ఇచ్చావు? ఎవరి చేత నడిపించబడుతున్నావు? దాన్ని అసహించుకునే మనసు, దాన్ని తీసివేసుకునే మనసు, దాన్ని ఈరోజే నిర్మూలన చేసి నాకు అసహ్యము, అలాంటివి నాకు అవసరం లేదు అనే మనసు వచ్చి అసహించుకుంటే అప్పుడు అది బయటకు పోయిన తర్వాత ప్రభువుకి ఏం చేయగలం? స్థలము ఇవ్వగలం.
అందుకని ప్రభు అంటున్నారు స్థలం ఇయ్యండి. ఎందుకు స్థలం ఇవ్వమన్నారు? ఎక్కడ కుర్చీలు ఉంటాయి కదా, కూర్చోవచ్చు కదా, స్థలం ఇయ్యండి అని ఎందుకు అంటున్నారు? ఆయన వచ్చినప్పుడు ఆయన కూర్చోవడానికి అభ్యంతరకరంగా ఇరుకు కలిగించేవి కొన్ని అక్కడ ఉన్నాయి, ఇరుకు కలిగించేవి కొన్ని అక్కడ ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నారు నేను వచ్చినప్పుడు ఇరుకును కలిగించేవిగా కనబడుతున్నాయి ఇక్కడ, కాబట్టి స్థలం ఇయ్యండి. స్థలం ఇస్తామా? సమస్య సరి చేయబడాలంటే స్థలం ఇద్దామా? మార్గము సరళం చేయబడాలంటే స్థలం ఇద్దామా? పరిస్థితులు చక్కదిద్దబడాలంటే స్థలం ఇద్దామా? వంకర మార్గములు తిన్నగా మారాలంటే స్థలం ఇద్దామా? కరుకు మార్గాలు నునుపుగా అవ్వాలంటే స్థలం ఇద్దామా? బ్రతుకులో నెమ్మది లేని జీవితాలు అనుభవిస్తున్న మనుషులు అది పోవాలంటే స్థలం ఇద్దామా? మనుషులు ప్రశాంతంగా సంతోషంగా సమాధానంగా ఉండాలంటే స్థలం ఇవ్వాల్సిందే. డబ్బుకు స్థలం ఇచ్చారు, లోకములో ఉన్న ఆస్తులు అంతస్తులకి భూమి మీద స్థలం ఉంది, మనుషుల హృదయాల్లో స్థలం ఉంది. కానీ యేసయ్యకు ఏమి లేదు, స్థలం లేదు. ఆయన అడుగుతున్నారు స్థలం ఇయ్యండి బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా స్థలం ఇయ్యండి. మీ చింత నాకు తెలియజేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను చూసుకుంటాను. నేను మిమ్ములను రక్షించుటకు వచ్చిన సమర్థుడినై ఉన్నాను. అందుకనే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? 25వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7. సమస్త జనముల ముఖముల మీద కప్పుచున్న ముసుకును పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడూ నువ్వు ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిసివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈ చాలు, తన జనుల నిందను ఏం చేస్తారట ఆయన? తీసేస్తారు. మన కన్నీళ్ళను తడవగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. దేవుని బిడ్డలారా, అందుకని ఆయనకి స్థలం ఇవ్వండి. నిందను తీసివేసే దేవునికి స్థలం ఇవ్వండి. పాపమును తొలగించే దేవునికి స్థలం ఇవ్వండి. మరణమును మింగేసే దేవునికి ఏమమండి? స్థలం ఇవ్వండి. మరణాన్నే మింగేస్తానంటున్నారు, కన్నీటినే తుడిచేస్తానన్న దేవునికి స్థలం ఇవ్వండి. మనుషులు ఏం చేశారు? మనుషులకు స్థలం ఇచ్చారు. మనుషులకు స్థలం ఇచ్చి వాళ్ళకి మంచి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టారు లోపల. నువ్వు ఇక్కడే ఉండు అమ్మాయి, నువ్వు ఇక్కడే ఉండు బాబు అని. అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు అమ్మా, మా అమ్మ మా డాడీ మమ్మీకి ఏం చేయను నీ గురించి చెప్పు, నువ్వు సీక్రెట్గా ఉండు. ఎంతమంది హృదయాల్లో మరొక వ్యక్తికి స్థలం ఉంది. అందుకనే దేవుడు పేతురు యోహాను అంటున్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, మనుషుల హృదయాల్లో ఎవరికి స్థలం ఉంది? నీ వివాహం చేసుకున్న నీ భర్తకే స్థలం ఉందా? నీ వివాహం చేసుకున్న నీ భార్యకే స్థలం ఉందా? వారు కాకుండా మరొక వ్యక్తికి స్థలం ఉన్నట్టయితే నువ్వు ఎక్కడున్నావు? పాపమనే బంధకంలో ఉన్నావు. నువ్వు పాపమనే బంధకముల చేత బంధించబడి ఉన్నావు. అందుకని దేవుడు అంటున్నారు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్తుంది? బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవర్లరా మీ కోటను మరలా ప్రవేశించుడు, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. ఈ రోజున బంధకాల్లో పడకుండా ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక స్త్రీ అనే బంధకములో పడకుండా, ఒక పురుషుడు అనే బంధకములో పడకుండా, ఒక సమస్యలు అనే బంధకంలో పడకుండా, లేక ఒక అమ్మాయి అనే బంధకంలో పడకుండా, వివాహమైనా వివాహం కాకపోయినా నేను బంధకాల్లో పడలేదు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? నా విద్యా జీవితంలో లేక నా కుటుంబ జీవితంలో నాకు పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత నేను ఏ బంధకములో పడలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే ధన్యత, ఉంటే వాళ్ళు ధన్యులే. కాబట్టి ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు ఆయన? స్థలం ఇవ్వండి. మీరు స్థలం ఇవ్వండి. నీ జీవితము మారాలనుకుంటున్నావా?
నీ బ్రతుకు మారాలనుకున్నావా? నీ లైఫ్లో నీ పరిస్థితి ఒక ఉన్నతమైనదిగా ఉండాలనుకున్నావా? స్థలమీ, నువ్వు స్థలమియ్యవయ్యా. ప్రభుకి స్థలమి, ప్రేమకు స్థలమి. ప్రభుకు స్థలమేమో అంటే ప్రేమకు స్థలమి, వెలుగునకు స్థలమి, విశ్వాసానికి స్థలమి, సత్యమునకు స్థలమి, ఆప్యాయత స్థలమి, క్షమించే మనసుకు స్థలమి. అప్పుడే ప్రభుకి ఏమిచ్చినట్టు? స్థలం ఇచ్చినట్టు. స్థలం ఇచ్చావా? స్థలం ఇచ్చామా? ప్రేమకు స్థలం ఇస్తే, ఆప్యాయత స్థలం ఇస్తే, ఓ విశ్వాసమైన స్థలం ఇస్తే, నిరీక్షణ స్థలం ఇస్తే ప్రభుకి స్థలం ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నారు. దేవుడు వెలుగు. ఆ వెలుగుకు స్థలం ఇస్తే మనం ఎవరికి స్థలం ఇచ్చాం? దేవునికి స్థలం ఇచ్చాము. అప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాం. కాబట్టి ప్రభువుకు స్థలం ఇవ్వండి. ఎప్పుడైతే అధికారి ప్రభుకి స్థలం ఇచ్చినారో, ఏడ్చుచున్నవారు, ఇక మా బిడ్డ లేదు అనుకున్నవారు కొద్దిసేపటికి ప్రభు అంటున్నారు, స్థలం ఇచ్చిన తర్వాత ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. అంటే పరిస్థితి ఏమైపోయింది? మరొక విధంగా మారిపోయింది. ఏంటి మా పాప నిద్రిస్తుందా? చనిపోయిందని మేము అనుకుంటున్నాము. అదేంటి ప్రభా నిద్రిస్తుందా? అవును, నాకు స్థలం ఇచ్చిన ప్రతి ఇంటిలో కూడా ఇదే అద్భుతము జరుగుద్ది. నాకు స్థలం ఇచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో ఇదే జరుగుద్ది. ఆశ్చర్యమైన కార్యం జరుగుద్ది. నేను ఆశ్చర్యకరుడను కనుక ఇదే జరుగుద్ది అని ప్రభు అక్కడ వారి కళ్ళకు కట్టినట్టు చూపించారు. చిన్నది నిద్రిస్తుందని చెప్పారు, చనిపోలేదని చెప్పారు. అందరూ అపహాస్యం చేసి ఉండొచ్చు. కొద్దిసేపటి చిన్నది ఏం చేసింది? కళ్ళు తెరిచి చూసి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దేవుని బిడ్డ, నీ జీవితంలో మేలు చచ్చిపోయిందా? నీ కుటుంబంలో సమాధానం చచ్చిపోయిందా? మీ కుటుంబంలో ఐక్యత చిన్నదానిలాగా చచ్చిపోయిందా? మీ కుటుంబంలో మంచితనం చచ్చిపోయిందా? మీ కుటుంబంలో దేవునికి ఇచ్చే కానుక ఇవ్వాలంటే చచ్చిపోయిందా? ఒక రోజున ఒక సండే ఓ భార్య భర్తలు రోడ్డు మీద వెళ్తున్నారు. ఆయన పెద్ద ఆయన కష్టపడి బతికేవారు. ఆ భార్య ముందు వెళ్తున్నారు. ఆయన పాపం రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈరోజు ఇలా ఇలా వెళ్ళయ్యా అని రొమ్ము కొట్టుకుంటున్నారు. ఆవిడ సరే సందాదిద్దామని ఆయన జేబులో చేపెట్టగానే, ఏయ్ ఎంత ఎత్తున్నావు? 50 100 అట్లా ఈకో కేకేసి చెప్తున్నారు. పాపం 50 100 అట్లా ఈగో. దేవుని బిడ్డలారా, ఆ 50 100 దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఇవ్వగలమా? చెప్పండి. ఆయన ఇస్తే మనం ఏం చేయగలం? ఇవ్వగలం. కేకలేసి చెప్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నీ మాట లెక్కేం లేదులే, నా దేవుడికి నేను చూసుకుంటాను అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎంతమంది స్థలం ఇచ్చినారండి? ఎంతమంది త్యాగానికి స్థలం ఇచ్చినారు, ప్రేమకు స్థలం ఇచ్చినారు, ఆప్యాయతకు స్థలం ఇచ్చినారు. స్థలం ఇస్తే చాలు మీరు అద్భుతకరమైన కార్యములు మీరు చూస్తారు. అసలు మీరు ఆశ్చర్యమైన కార్యం చూస్తారు. స్థలం ఇవ్వండి. ధనాపేక్ష అనే స్థలం తీసేయండి. ప్రభుకి స్థలం ఇవ్వండి. స్థలం ఇస్తే మీ కుటుంబం మారుతుంది, మీ పిల్లలు మారుతారు, మీ స్థితి మారుతుంది. రాత గీతలు ఏమని ఉంటే అయ్యే మారుతాయి. సరిహద్దులు విశాలపరచబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మారతాయి ప్రభా. నా జీవితంలో స్థలం ఇస్తే నన్ను తలగా మీరు చేస్తారు. నన్ను ఏం చేస్తారు? మీరు తలగా నియమిస్తారు. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా. అద్భుతములే నేను చూస్తాను, ఆశ్చర్యం చూస్తాను. ఆ ఇంటిలో ప్రభువుకి స్థలం ఇచ్చిన ఇంట్లో ఇంకా దుఃఖము లేదు, ఇక బాధ లేదు, కన్నీరు లేదు, వేదన లేదు. అప్పటి వరకు అందరూ ఏడ్చినారు. కానీ ప్రభు ఆ పాపను లేపిన తర్వాత, ఆ పాప లేచి కళ్ళు విప్పి చూసిన తర్వాత అందరి ముఖాల్లో ఏముంది? సంతోషము, నెమ్మది, ఆనందము. అబ్బా, ఎక్కడ లేని సంతోషంతో వాళ్ళందరూ నింపబడ్డారు. దేవుని బిడ్డ, విచారంతో వచ్చావా? దుఃఖముతో ఈ స్థలానికి వచ్చావా? బాధతో ఈ స్థలానికి వచ్చావా? కుంగిపోతున్న పరిస్థితులతో ఇక్కడికి వచ్చావా? వ్యాధనతో వచ్చావా? ఎవరికి చెప్పుకోలేని సమస్యతో వచ్చావా? ప్రభుకు స్థలమై ఒక్క దెబ్బతో మబ్బు తొలగిపోయినట్టు నీ పరిస్థితులను దేవుడు మార్చగలరు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ సమయంలో నన్ను దర్శించండి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త. సినిమాకు స్థలం ఇస్తే నరకానికి తీసుకుపోద్ది.
ఒక అమ్మాయికి స్థలం ఇస్తే మమ్మల్ని శ్రమలకు తీసుకుపోద్ది. ఒక అబ్బాయికి స్థలం ఇస్తే శోధనలకు తీసుకుపోయి నరకం చూపిస్తాడు. కానీ మీకు స్థలం ఇస్తే శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తారు. దేవా, కృపాక్షేమములు మా వెంట వచ్చేలాగా చేస్తారు. స్థలం ఇయ్యండి. లోకాశలకు స్థలం ఇస్తే అవి నరకానికి తీసుకుపోతాయి, నెమ్మది లేని లైఫ్కి గురి చేస్తాయి, దీవిని అంటకుండా దుఃఖానికి గురి చేయొచ్చు. కానీ ప్రభువుకు స్థలం ఇస్తే దుఃఖమే సంతోషంగా మారవచ్చు. ఒకసారి దర్శించమని, కృప చూపించమని, కాపుదలించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.